श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम మనం ఇంట్లో కూర్చొని శుభ సమయమును చూసుకోవడం ఎలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇప్పుడు వారాల గురించి ప్రయాణం గురించి మనం ముఖ్యంగా తెలుసుకున్నాం. అదే రకంగా అసలు ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మన యొక్క నక్షత్రానికి తారాబలం ఎలా చూసుకోవాలి, మనకు అసలు ఈ యొక్క వారం కలిసి వస్తుందా లేదా, ఈ రోజు మనకు శుభంగా ఉంటుందా లేదా అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా ఇప్పుడు చూసుకుందాం. మనం పై ఎపిసోడ్లో చెప్పుకున్న విధంగా ముందుగా 27 నక్షత్రాలు చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రకంగా మనం లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ఈ రకంగా ఈ 9 వేళ్లపైనే తారాబలం ఉంటుంది. చూడండి, జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార. ఇవి 9 తారలు. ఎప్పుడైనా కూడా సహజంగా ఇప్పుడు భరణి నక్షత్రం జరుగుతూ ఉంది. భరణి నక్షత్రానికి తారాబలం చూసుకోవాలి. నాది అశ్విని నక్షత్రం అయిందనుకోండి, అశ్విని భరణి. చూడండి, భరణి నక్షత్రం అనగానే మనకు పరమిత్రతార అవుతుంది. అదే గనక ఆ రోజు ఆదివారము లేదా ఏ వారమైనా సరే ఆ రోజు నాకు సప్తమి కానీ, ఇందాక మనం చెప్పుకున్న తిథుల పరంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ముందు చతుర్దశి, పౌర్ణమి, ఈ తిథులు గనక ఉండి నాకు తారాబలం గనక సరిపోతే చక్కగా నేను ఆ రోజు పనిని ప్రారంభించవచ్చు. కాబట్టి చూసుకోవాలి మనం తారాబలాలు: జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనం, మిత్ర, పరమిత్ర తార. ఇవి 9 తారలు. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమిత్రతార. ఈ 9 తారలు కనుక మనకు గుర్తున్నట్టయితే చక్కగా మనం ప్రతిరోజు మనకు అనుకున్న పనులు అవుతాయా లేదా, అసలు మనం ఏ తారాబలంలో చేస్తే మనకు పనులు అవుతాయి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా జన్మతారలో చూడండి, ఈ మొదటి వేలులో కిందది జన్మతార అంటాం. ఈ జన్మతారలో ఎలాంటి పని చేయకూడదు. తర్వాత సంపత్తార రెండోది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ప్రత్యక్తార మూడోది కూడా పనికిరాదు. 4వ తార సాధన తార అంటాం. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ప్రత్యక్తార ఇది కూడా పనికిరాదు. తర్వాత జన్మ, సంపత్, విపత్, క్షేమతార 4వది క్షేమతార. 4వది క్షేమతార కూడా చాలా బలంగా ఉంటుంది. 5వది పనికిరాదు. సాధన తార 6 అంటాం. 6 కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 7 పనికిరాదు. 8, 9 మిత్రతార, పరమిత్రతార ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి 1, 3, తర్వాత 5, తర్వాత 7 ఈ తారలు వదిలేసి మిగతా తారల్లో కనుక మనం తారాబలం చూసుకున్నట్టయితే మనకి చక్కటి అద్భుతం కలుగుతుంది. కాబట్టి మనం ఈ తారలు ముఖ్యంగా చూసుకోవాలి. జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార ఇవి తారలు. కాబట్టి ముందుగా నక్షత్రాలు నేర్చుకొని ఈ తారాబలం కనుక చూసుకొని ఆ రోజు చక్కటి వారము, చక్కటి తిథి కనుక వచ్చినట్టయితే మనకు ఆ రోజు చక్కటి అద్భుతం కలుగుతుంది. కాబట్టి ఈ తారలలో ముందుగా జన్మతారలో ఎలాంటి పనులు ప్రారంభించవద్దు, విపత్తారలో ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. 3వ తార సాధన తార చాలా అద్భుతంగా ఉంటుంది. విపత్తారలో కూడా ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. ప్రత్యక్తారలో కూడా ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. నైధన తారలో ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. కేవలం మిత్రతార, పరమిత్రతార, సాధనతార, సంపత్తార, క్షేమతార వీటిల్లో మాత్రమే మనం గనక ఆ రోజు పనిని ప్రారంభించినట్టయితే మనకు యోగం కలుగుతుంది. కాబట్టి ఇవి మీరు కొద్దిగా గమనించవలసిందిగా చూస్తున్నాం. ఒకసారి చూసుకోండి. జన్మ, సంపత్, విపత్, ప్రత్యక్, జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనం, మిత్ర, పరమిత్రం ఇవి మాత్రమే 9 తారలు అంటాం. ఈ 9 తారలు కూడా చూసుకొని
దాన్ని బట్టి కనుక మీరు చూసుకున్నట్టయితే చక్కటి యోగం కలుగుతుంది. స్వస్తి.